సారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదే విధంగా మీ అందరినీ ప్రభు పేరట మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి పౌలు తరము మరి ఇక్కడ దేవుడు నిజామాబాద్లో లేవనెత్తున్నారని, అదేవిధంగా యావత్ మన భారతదేశంలో కూడా పౌలు వంటి సేవకులు ఉండాలని నా ప్రార్థన. మరి పౌలు వంటి సేవకులు ఇప్పటిలోపల ఉంటే నిజామాబాదు మళ్ళీ అదేవిధంగా భారతదేశం ఈ పాటికి క్రీస్తు దేశంగా మారిపోతుండే. ఎందుకంటే పౌలు బోధలు విన్నవారు, పౌలు హృదయంలో తెలుసుకొని సేవ చేసేవారు చాలా తక్కువ. మరి అటువంటి సేవకుడు రాసిన ఈ పత్రికలు ధ్యానం చేయడం మనకు ధన్యత. అవి ఎంతో ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. మరి కొన్ని రోజుల నుంచి నేను గలతీ పత్రిక చాలా విషయాలు మీకు చెప్పింది, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ధ్యానము అంటే దాన్ని తిరిగి దాని చదవడము, దాని గురించి ఆలోచించడము, దాంట్లో లోతుగా వెళ్ళడం. ఒక సబ్జెక్ట్, రివాల్వింగ్ సబ్జెక్ట్ అగైన్ అండ్ అగైన్, దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. ఒక దానిని మనము 10 సార్లు మనం దాన్ని ధ్యానం చేస్తే దాంట్లో ఉన్న సారాంశం మనకు తెలుస్తుంది, దాంట్లో ఉన్న సత్యం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ సత్యం మనం తెలుసుకుంటామో మనం ఆశీర్వాదంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది సత్యమును కప్పిపెట్టి ఇంకా వేరే మాటలు చెప్తూ అనేక మందిని మోసగిస్తున్నారు. మరి ఆ విధంగా అనేక మంది ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్నారు దేవుని బిడ్డలారా. మనము దేవుని కృప కింద ఉన్నప్పుడు ఆ కృపను మనం అర్థం చేసుకోవాలి. మరి కృపకాలము అంటారు, మళ్ళీ ఇంకా పాత పద్ధతిలో వాళ్ళు జీవిస్తుంటారు. కానీ ఈ రోజు కూడా నేను ఒక ఫోన్ విన్నాను, చాలా మంది పాస్టర్స్ చెప్పిన మాటనే వింటారు. అక్టోబర్ దాకా నవంబర్ దాకా మంచి రోజులు లేవు, పెళ్లిళ్ళు చేసుకోవద్దు అని అన్నాడంట పాస్టర్. అంతేగా ఆ పాస్టర్ చెప్పిండండి, మేము తిరిగి అక్టోబర్ దాకా పెళ్లి మేము చేసుకోమని ఆ పెళ్లి కుమారుడు ఆ పక్షం నుంచి వాళ్ళు చెప్పారనమాట. చూడండి ఎంత ఈ రోజులలో చాలా మంది ఎటువంటి పద్ధతులకు వెళ్ళిపోతున్నారు, ఎటువంటి మళ్ళీ సంస్కారంలోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వెనుకకి వెళ్ళిపోతున్నారు కదా. ప్రతి పౌలు గారు అంటాడు, దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్, we will rejoice, we will celebrate. 365 days is blessed. అంటే అసలు ఇంకా మళ్ళీ దాని గురించి చెప్పాలంటే ఇంకొక సబ్జెక్ట్ అవుతుంది నాకు. ఎవ్రీ డే is blessed, every second, every minute, every hour, every day, every week, every month, every year blessed. అంటే హల్లెలూయా కదా. ఆదాము చెమట ద్వారా పాపం వచ్చింది, మొదటి ఆదాము చెమట ద్వారా పాపం వచ్చింది, శాపం వచ్చింది. కానీ ఆ యేసు క్రీస్తు ఆ గెత్సెమనీలో ఆ చెమట రక్తంగా కారినప్పుడు ప్రపంచమంతా ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా. మనం ఉన్న నేల ఆశీర్వదించబడ్డది, నువ్వు ఉన్న చోట నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఎవ్రీ హోమ్ is blessed, every family is blessed, every town is blessed, every city is blessed, every nation is blessed. God has blessed this whole world, but people are not looking unto the Christ. ఆ క్రీస్తును చూడడం లేదు. ఆ క్రీస్తు చేసి యేసుక్రీస్తు చేసి ఏదైతే శిలువ మ్రాను పైన దేవుడు చేసి ముగించిన పనిని ధ్యానం చేయడం లేదు. కానీ ఈ రోజు చాలా మంది ఇంకా మనుషుల మాటలకు, ఆ మూల పాఠములకు బలి అయిపోయి వాళ్ళ జీవితంలో సంతోషం పోగొట్టుకుంటారు, నెమ్మది పోగొట్టుకుంటారు, ఆ తర్వాత అనారోగ్యం తీసుకొచ్చుకుంటారు, శాపం తీసుకొచ్చుకుంటారు, కొనుకొచ్చుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాలు మనం దీవించాడు. అందుకోసము పౌలు పత్రికలు మీరు ధ్యానం చేయొచ్చుండగా దేవుడు ఆ ప్రత్యక్షత మీకు ఇచ్చును గాక నేను ప్రార్థిస్తున్నాను. అందుకోసం దేవుడు ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్తుంది కదా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు ఇదివరకే పరలోకంలో నీకు అనుగ్రహించబడి ఉన్నాయి. ఇవి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు పరలోకంలో దేవుడు ఇదివరకే నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేంటి అంటే నువ్వు లేవాల, ఆశీర్వాదం నీలో ఉంది, నువ్వు దానిని పైకి నీలో ఉన్న ఆశీర్వాదము నీలో బయటకు చూడాలంటే నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మాట్లాడినప్పుడు ఆశీర్వాదం బయటకు వస్తుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా.
మరి ఎందుకో ఈ మాటలు నేను చెప్తున్నా, అందుకోసం వాక్యంకి సమయం ఇచ్చిన వారు ఈ లోకంలో చెప్తున్నా వాళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండదు, ఏంజల్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటారు వాళ్ళకి. హల్లెలూయా. గాడ్స్ ఫేవర్ విల్ బి ఫాలోయింగ్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. అందుకోసం నిశ్చయంగా కృప, నిశ్చయంగా నీ వెంట నా కృపాక్షేమములే ఉంటాయి. యేసయ్యను వెంబడించిన వాళ్ళ చుట్టూ ఎప్పుడు కృపాక్షేమం నువ్వు వెంట ఉంటాయి. నువ్వు యేసయ్యను వెంటాడుతుంటే నువ్వు మనుషుల వైపు చూడవు, నువ్వు కదా పరిస్థితుల వైపు చూడవు కదా, కానీ యేసయ్య వైపు చూస్తావు. దేవుని బిడ్డలారా, మరొకసారి గలతీ పత్రికలోనికి వెళ్దాం. గలతీ పత్రికలో ఒక 2 అంశాలు నేను మీతో చెప్పి నేను ముందరికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మరొకసారి నేను ఒక 2 వచనాలు మీతో దాని గురించి సరిగా వివరణను ఇవ్వకపోవడం బట్టి నాకు మనసులో మరొకసారి ప్రేరేపణ దేవుడు ఇచ్చాడు ఆ వచనంల గురించి మీకు తెలియచేయాలని. మరొకసారి చూద్దాము. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదువుదాం నాన్న. 11 నుంచి 14 వచనం వరకు నాకు చదివి సాయం చేయాలని కోరుతున్నాను. గలతీ పత్రిక. అయితే అంతియొకయు వచ్చినప్పుడు అతడు అపరాధించబడిన నేను అతనిని ఎదిరించి తిని, ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకు అన్యజనులతో భోజనము చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారు భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొనిగా బర్నబ్బా వారి వేషణము మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొన పోవుట నేను చూచు అంత ఎదుటలో ఏమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము మనం యూదులమే అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందరి విశ్వాసమూలముననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును క్రీస్తునందలి విశ్వాసమూలము వలనే నీతిమంతులమౌమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసించి ఉన్నాము. ధర్మశాస్త్ర ఓకే. ఈ కన్ఫ్రంటేషన్ ఈ ఒక వచనం చూసి నేను ముందడికి వెళ్తాను. మరి గలతీ పత్రిక 2వ అధ్యాయము మరి ఈ 11 నుంచి 14 వచనం మీరు చూసినట్టయితే ఇక్కడ పేతురు గురించి మనం చూస్తాము. పేతురు ఇక్కడ పౌలు చూపెడుతుంటాడు, పేతురు తప్పు చేసినట్టు మనం చూపెడుతుంటాడు. ఇక్కడ మనము పేతురు గురించి మనం ఆలోచన చేసినట్టయితే పేతురు మరి యేసుక్రీస్తు శిష్యుడిగా ఉంటాడు. మరి యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నప్పుడు మరి యూదా దేశంలో యూదులకు మారు మనసు గురించిన సువార్తను ప్రకటిస్తుంటారు. మరి ప్రకటించినప్పుడు కూడా యూదులు కూడా మారు మనసు పొంది రక్షణ పొందుతుంటారు. మరి అటువంటి సమయంలో మరి ఆ పేతురు పేతురు ఒక పొరపాటు చేసినట్టు మనం చూస్తుంటాం. ఇక్కడ పేతురు చేసిన ఆ పొరపాటు ఏంటి కదా, మరి పేతురు మరి అన్యజనులతో భోజనము చేయుచుండగా భోజనం చేయుచుండగా ఇప్పుడు యూదా నుంచి కొంతమంది వచ్చి పేతురును చూడగానే పేతురు అక్కడ భయపడిపోయి ఏమైతాడంటే పేతురుతో ఉన్న వాళ్ళు పేతురుతో ఉన్న కొందరిని కూడా ఏమైపోతాడంటే, అరే యూదులు మనం చూస్తున్నాడు కదా, ఇప్పుడు యూదులు ఎవరు సున్నతి ఆచారము పొందిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. ఇప్పుడు యూదులు కూడా కొంతమంది రక్షింపబడినప్పుడు కూడా వాళ్ళు సున్నతి ఆచారము పొందిన యూదులు, సున్నతి ఆచారం పొందిన యూదులు. తర్వాత యేసుక్రీస్తుని వెంబడించారు, వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించారు. మరి అయినప్పుడు కూడా పేతురు మరి ఏమైపోయాడంటే ఇక్కడ
మనం జాగ్రత్తగా చూసినట్టయితే యూదులు ఎప్పుడైతే పేతురు చూడగా, పేతురు ఎక్కడున్నాడు? అన్యజనులతో కూర్చొని తింటున్నాడు. అన్యజనులతో కూర్చొని తినగానే ఈ యూదులు పేతురు వైపు చూడగానే పేతురు గమనించుడు, అయ్యో నా వైపు వీళ్ళు యూదులు వస్తున్నారు అని ఏమైపోయారంటే అన్యజనుల నుంచి పారిపోయాడు, ఆయన దూరం అయిపోయాడు. యూదులు చూడక మునుపు అన్యజనులతో తింటున్నాడు, భోజనం చేస్తున్నాడు. భోజనం చేయించుండగా యూద మతస్థులు అందరూ పేతురు వైపు రాగానే అక్కడికి వెళ్ళి సపరేట్ అయిపోయాడు. అంటే అంటరాని వాళ్ళు లెక్క. చూడండి, ఈరోజు అంటరాని తనం ఉంటది కదా, చాలా మంది అంటరాని వాళ్ళు, ఈ కులము అంటరాని కులము, ఈ కులము తక్కువ జాతి కులము, ఈ కులము ఇటువంటి కులం అని వాళ్ళ దగ్గర కూడా ఓరుకున్నారు. మంది వాళ్ళ దగ్గరికి పోరు, వాళ్ళు తక్కువ స్థాయి కులపు, తక్కువ జాతి వాళ్ళు అట్లా. సో ఇప్పుడు యూదులు రాగానే ఏమైపోయాడు? పేతురు తనంత తను దూరం అయిపోయి ఏమైపోతుందంటే ఈయనతో ఉన్న వాళ్ళని కూడా ఏంది, మనము యూదా మతస్థులక మనం ప్రవర్తిస్తాం. ఇక యూదా మతస్థులక, ఎందుకంటే యూదులు మనం చూస్తే అయ్యో ఈ జెంటైల్స్ తో, అంటే ఈ జెంటైల్స్ అనగా అన్యులు. ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి. యూదులు కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. కానీ ఇక్కడ ఆ జెంటైల్స్ కూడా యేసుక్రీస్తు తెలుసుకొని యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. కానీ యేసుక్రీస్తులోనికి చేరిన ఈ యొక్క అన్యజనులను తక్కువ చూపుతో చూస్తున్నారు. ఎవరు? యూదా మతస్థులు, యూదులు కదా, జీవిష్ పీపుల్ అండ్ నాన్ జీవిష్ పీపుల్. సో జీవిష్ పీపుల్, మన యూదులో ఒక్కోడు అయి ఉంటాడు. ఎవరు? పేతురు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ శిల్వ మరణ ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు పేతురు యేసుక్రీస్తునే ప్రకటించదు. కానీ మళ్ళీ ఏమైపోతుందంటే తెలియకుండా ఈ సున్నతి ఆచారము పొందిన వాళ్ళ లెక్క నటిస్తున్నాడు అన్నమాట. నటిస్తూ వాళ్ళకి భయపడి ఇంకా అన్యులను కూడా, ఎవరైతే అన్యులు యేసుక్రీస్తుని సొంత రక్షకులు అంగీకరించిన వాళ్ళని కూడా సున్నతి ఆచారము పద్ధతులకి నడిపించాలని కోరుతున్నాడు అన్నమాట. ఎవరు? పేతురు. అసలు పేతురు ఎంత గొప్ప మనిషి, ఆయన నిలబడాలి దేవుని కొరకు. కానీ ఏమైపోయాడు చూడండి, వెన్ మెజారిటీ రైజెస్, చూడండి చాలా 100 మంది ఒక వైపు ఉన్నప్పుడు వాళ్ళనే కరెక్ట్ అంటారు, కానీ ఒక్కొక్క వైపు ఉన్నప్పుడు వాళ్ళని రాంగ్ అంటారు. పేతురు చాలా తక్కువ స్థాయిలో తక్కువగా ఉన్నాడు. అక్కడ ఎక్కువ మెజారిటీ యూదులు ఉన్నారు. అక్కడ యూదులేంది, వాళ్ళు దేని ప్రోత్సహిస్తున్నారు? నువ్వు యేసుక్రీస్తుని నమ్మినప్పటికీ, యేసుక్రీస్తు సిల్వని నువ్వు నమ్మినప్పటికీ, పరిశుద్ధాత్మని నమ్మినప్పటికీ మళ్ళీ సున్నతి ఆచారం నువ్వు పొందాలి. అంటే సున్నతి ఆచారము అంటే ఏంటి? మళ్ళీ ధర్మశాస్త్రము కిందికి రావాలి నువ్వు. అంటే సర్కంసిషన్ అనేది నిబంధన, మార్క్ ఆఫ్ ద కవినెంట్. మళ్ళీ నువ్వు యూదులు ఫస్ట్ వాళ్ళకేంది జీవిష్ క్రిస్టియన్స్, కానీ పౌలుకి ఏంది? ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఏ క్రైస్ట్, then after you might be Jewish, you might be Reddy, you might be Chaudhary, you might be any religion on the earth. నువ్వు ఎవరి తాలూకానే రావచ్చు, కానీ ఫస్ట్ దేవుని కావాల్సిందంటే యూ షుడ్ బికమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. యూదులకేంది? యూ షుడ్ బి ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, బట్ యూ షుడ్ బికమ్ జీవిష్. నువ్వు యేసుని వెంబడించే వారుగా ఉంటే నువ్వు ఫస్ట్ యూదుడు కావాలి అంటే మళ్ళీ సున్నత ఆచారము కావాలి. సున్నత ఆచారం అంటే ఏంటి? మళ్ళీ పాత విధులు, మళ్ళీ మనుషుల ఆచారము, మళ్ళీ మనుషుల పద్ధతి, మళ్ళీ ధర్మశాస్త్రము, విధులు. అందుకోసము కన్ఫ్రంట్ చేస్తుంటాడు పౌలు ఎవరిని? పేతుర్ని. మళ్ళొకసారి ఇదొక చదివినానా, నాకు ఇదొక వచనం మరొకసారి 14వ వచనం చదివినానా, 13-14 వచనం చదవండి. 2వ అధ్యాయము 13-14 వచనం చదివి నాకు సాయం చేయాలని కోరుతున్నాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకునేది గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. చాలా జాగ్రత్త వినండి. మనము చర్చ్ లో కూర్చుంటాం, ఎవరో ఆంటీ ద్వారా కథ ముసుకేసేసుకుంటారు, అమ్మ ఆంటీ చూస్తుందని. వాళ్ళకి భయపడి భక్తి, దేవుని కాదు భయం.
ఎవరో చూస్తున్నారని ప్రెజలో అని చెప్తాం. హల్లెలూయా కదా. ఇక్కడ ఏమైంది, పేతురు చేసింది అదే పొరపాటు. పేతురు ఏంది, మళ్ళీ ఏమైపోతున్నావు, వెనకకి పోతున్నాడు. వెనకకి పోవద్దు నువ్వు. అసలు మళ్ళీ ధర్మశాస్త్రము బోధిస్తే క్రీస్తు మరణంకి అర్థం లేదు. క్రీస్తు పునరుద్ధానముకి శక్తి, అదే ఆ పునరుద్ధానుడైన ఆ యేసే శక్తికి అసలు విలువ లేదు. మళ్ళీ ఏమైపోతున్నారు, పేతురు వేషధారణ వేసేసుకున్నాను అనమాట. అయ్యో యూదులు ఇందరు మంది పెద్ద యూదా మతస్థులు, యూదా వాళ్ళందరూ నన్ను చూశారు కదా, ఇప్పుడు అన్యజనులతో నేను తిరగానే అమ్మో వీళ్ళు నన్ను తప్పు పట్టిస్తారు అని వీళ్ళేమో వాళ్ళ నుంచి దూరం అయిపోయి మళ్ళీ నటన చేస్తున్నారు. వీళ్ళు కూడా యూదా మతస్థులు లేక ఉండిపోయి వాళ్ళని కూడా బలవంతంగా చేస్తారు. ఎవరిని? అన్యులను కూడా బలవంతులు. మీరు క్రైస్తవులు అవ్వాలంటే మీరు క్రీస్తుని నమ్మి మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ సున్నత ఆచారం పొందుకోవాలని. అప్పుడు మళ్ళీ పౌలు దిగిండు, పేతురు అసలు నువ్వు ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ పీటర్? పేతురు మళ్ళీ నువ్వు ఎందుకు వెనకపోతున్నావు, మళ్ళీ ఎందుకు క్రియల మూలంగా నువ్వు నీతిమంతులం అవ్వాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? జిందగీ భర్ నువ్వు కాలేవు. యూ విల్ నాట్ బికమ్ రైచియస్ పర్సన్ బై యువర్ డీడ్స్, బై యువర్ యాక్షన్స్. నీ క్రియలను బట్టి, నీ యొక్క మంచితనం బట్టి నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని నీతిగా నువ్వు అవ్వలేవు. కేవలం అందుకోసం 14వ వచనం చదువునానా శైని. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? ఎందుకు బలవంతం చేయుచున్నావు? ఇక్కడ చూస్తే వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట నిలదీశాడు. ఎవరిని? పేతుర్ని. పౌలు గారు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పేది ఏమనగా, చదువునా, నువ్వు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా. ఇప్పుడు యూదుల వల్ల అన్యజనుల వల్ల అంటే నువ్వు అటుగాకు అటు లేవు ఇటు లేవు, ఎట్లా అయిపోయినావు అంటే నువ్వు అన్యజనుల వల్ల ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు పారిపోతున్నావు నువ్వు. బీయింగ్ ఏ బిలీవర్ యు ఆర్ లివింగ్ ఇన్ అన్బిలీఫ్. రక్షింపబడిన వాళ్ళు వేరు, రక్షింపబడిన పాపులు వేరు అని అంటూ మాట్లాడుతున్నాడు అనమాట పౌలు గారు. నువ్వు రక్షింపబడిన పాపివి. రక్షింపబడ్డ వాళ్ళు చాలా మంది రక్షింపబడని వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు రక్షింపబడిన పాపులు అయిపోతున్నారు చాలా మంది. ఏసయ్య నమ్మిన తర్వాత కూడా ఇంకా భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు. ఎందుకు? సత్యంలో నిలవకుండా, సత్యంలో వాళ్ళ మనసు ఉంచకుండా, సత్యంలో వాళ్ళ హృదయం ఉంచకుండా, సత్యంలో వాళ్ళను స్థిరపరచకుండా. దేవుడు కోరేది ఏంటంటే నువ్వు సత్యంలో స్థిరపరచబడాలి. దేవుడు బిడ్డలారా, నేను అదే అనుకుంటా. నేను అందుకోసం పునాది గట్టిగా వేసుకో, ఎన్ని బింగ్లింగ్ గానే నువ్వు దాని మీద, కానీ పునాది బలహీనమైతే ఏమీ చేయలేరు. అందుకోసం కీర్తనకారుడు అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరమ్మా? When the foundations been ruined, what shall righteous people will do? అందుకో చాలా మంది దేవునితో గడపాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. అందుకోసం పౌలు లాంటి సేవకులు కావాలన్న ఆశ. రాబోయే రోజుల్లో పౌలు వంటి సేవకులు, సతీష్ అన్న లేక శ్యామ్ కిషోర్ అన్న లేక, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దెమ్, చాలా మంది వాళ్ళని ఇన్స్పైర్ అవుతారు. బట్ ఐ రికమెండ్ యూ, ఐ సజెస్ట్ యూ, no, you should inspired by Paul's teaching. You should move with the Paul teachings. Hallelujah. Paul wanli నోషంగలి బతకాల. ఈరోజు అలా ఇలా మాట్లాడతారండి పౌలు వాళ్ళే. పేతురు సీనియర్ క్రిస్టియన్. పీటర్ ఈజ్ అ సీనియర్ డిసైపుల్. అసలు పౌలు కంటే సీనియర్ మోస్ట్ పేతురు. అసలు పేతురు ఎంత దేవునితో కూర్చున్నాడు, దేవునితో తిన్నాడు, దేవుని అద్భుతాలు చేసినప్పుడు నేరుగా తన కళ్ళ ద్వారా చూశాడు. ఆ
పేతురు ముంగానే సిలువబడ్డాడు. పేతురు ముంగానే కదా దేవుడు మళ్ళీ మూడో రోజున దేవుడు ఆరోహణమయ్యాడు. తర్వాత పేతురుకి తను కనపరుచుకున్నాడు. అరే ఎంత గొప్ప అనుభవం ఉంది పేతురు. వాట్ బ్యూటిఫుల్. పేతురుకి ఎంత గొప్ప అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా చూడండి, ఇక్కడ ఆలోచించండి. వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది? మతము నీకు మత్తెక్కిస్తుందంట. మతంలోనికి వెళ్ళిపోతున్నాడు. దేవుడి బిడ్డలారా, మతంలోనికి వెళ్తే మనం ఎప్పుడు కూడా ఆ క్రీస్తు జీవితము ఆనందించలేము. ఈరోజు చాలా మంది మతంలో ఉన్నారు. ఆ మతపరమైన బోధాల నుంచి బయటకు రండి. హల్లెలూయా. కొంతమంది బాగా అనిపిస్తుంది మనం చెప్తుంటే. మతం ఏం బోధిస్తుంది అంటే, నువ్వు ఇది చేస్తే ఇది నీకు దొరుకుతుంది, నువ్వు ఇలా ఉంటే నీకు ఇది జరుగుతుంది, మీ తాత శాపం మీ నాన్న మీద ఉంది, మీ నాన్న శాపం నీ మీద ఉంది, కాబట్టి మీ కుటుంబంలో ఈ రోగాలు వస్తున్నాయి, ఈ కుటుంబంలో మీరు చనిపోతున్నారు, కాబట్టి ఆ శాపం పోవడానికి మీరు ఇల్లు అమ్మేయాలా, మేకలు పోయాలా, ఈ కథం అల్లలేదు. శాపం ఏమీ లేదు. హల్లెలూయా. ఓ మై గాడ్. ఈ గలతీ పత్రిక ధ్యానం చేస్తుంటే నాకే సమయము ఇట్లా అయిపోతుంది. దేవుని బిడ్డలారా, అన్ని గుణమైన విషయాలు ఉన్నాయి దీంట్లో, నేను చెప్పక మానలేను. అందుకోసం మళ్ళీ తిరిగి చెప్తున్నా, పేతురు ఎలా పొరపాటు చేసిండు, మళ్ళీ ఏ పొరపాటు చేసిండు పేతురు? బీయింగ్ ఎ క్రిస్టియన్, బీయింగ్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, అగైన్ ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ టు ద ట్రెడిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, లా. దాని ద్వారా ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. అందుకోసం పౌలుతో అంటుంటాడు, మీరు ఈ సత్య సువార్తను మళ్ళీ నువ్వు ఎందుకు భిన్నంగా మార్చుతున్నావు, మళ్ళీ ఎందుకు దీన్ని తప్పుదారి పట్టిస్తున్నావు పేతురు అని అంటాడు పౌలు. జూనియర్ డిసైపుల్. అసలు యేసుక్రీస్తుని కలిసింది లేదు, యేసుక్రీస్తుతో తిన్నది లేదు, కానీ యేసుక్రీస్తు ఒక సిల్వ ప్రత్యక్షత కలిగిన ఆ పౌలు గారు చెప్తున్నప్పుడు పేతురు తల దించుకున్నాడు. దేవుని బిడ్డలారా, Paul shows that Peter was wrong. What you are doing wrong, Peter. నువ్వు అన్యజనులతో తినేటప్పుడు అలానే ఉండేది. నువ్వు ఎందుకు లేచి పారిపోయినావు? ఉండేది. అన్యజనులు చూసినప్పుడు నువ్వు చెప్పేది ఉండే. అవును, మనము ఈ సున్నత ఆచారం ద్వారా కాదు, ఈ ధర్మశాస్త్ర పద్ధతుల ద్వారా కాదు, మనము యేసుక్రీస్తుని మనము బిడ్డలు అవ్వడానికి కేవలం ఆయన క్రీస్తునందు విశ్వాసం ఉన్న వలన, ఆయన కృప ద్వారా మనము క్రీస్తు యొక్క వారసులం అవుతాం అని చెప్పేది నేను. ఎందుకు భయపడ్డావు? నువ్వు నిలదీశాడనమాట పేతుర్ని. పాల్ కన్ఫ్రంట్స్ ద పీటర్. ఈ రోజున్నారంటే అట్లా ఎదిరించేవారు. ఈరోజు ఒక సిస్టర్ కాల్ చేసి నాతో మాట్లాడినాడు, బాధ అనిపించింది. ఆ ప్రవక్త ఒక పాస్టర్ గారు చెప్పినట్ట, అక్టోబర్ దాకా మంచి రోజులు లేవు, పెళ్లి వేసుకోవద్దు అంటే నాకు బాధ అనిపించింది. అంటే ఇంకా అమావాస్యలు పాటిస్తారు, ఇంకా ఇవన్నీ పాటిస్తారు మన వాళ్ళు. ఎవ్రీ డే ఇస్ అ బ్లెస్డ్ డే మై ఫ్రెండ్స్. నేను అనుభవంతో చెప్తున్నాను. ఎవ్రీ డే ఇస్ అ బ్లెస్డ్ డే. 365 రోజులు నువ్వు ఆశీర్వాద గడియలే అవి. మళ్ళీ నువ్వు మళ్ళీ ఈ సంస్కారంలో వెళ్తున్నా నిన్ను నువ్వు ధర్మశాస్త్రంలోకి అప్పగించుకుంటున్నావు, అంటే కొన్ని పద్ధతులకు నువ్వు అప్పగించుకుంటున్నావు. హల్లెలూయా. మళ్ళీ అందుకోసము 14వ వచనంలో మనం చూస్తే, వారు సువార్త సత్యము చొప్పున 14వ వచనం చదువునానా? వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు. క్రమముగా నడుచుకొనుట నేను చూసినప్పుడు అంటే కొనకపోవట, క్రమముగా సత్య సువార్తలో క్రమముగా నడుచుకొనకపోవుట. చూడండి, ఏదైనా క్రమంలో మనం నడిస్తే దాంట్లో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఒకటే రోజు 10 హోటళ్ళలో 10 బిర్యానీ తిన్నామనుకో, మనకు తెలియదు కడుపు ఏమవుతుందో. ఒక క్రమం ఉంటుంది. చాలాసార్లు ఈరోజు చాలా మంది అటు ఇటు అయిపోతున్నారు. నువ్వు వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, వాళ్ళ బోధలు విని, వీళ్ళ బోధలు విని, ఆ అన్న, ఈ అన్న, ఆ అక్క, ఈ అక్క, ఆ ఆంటీ, ఈ ఆంటీ విను, కానీ ఎగ్జామిన్ ద ట్రూత్.
సత్యాన్ని గ్రహించు నువ్వు. చూడండి, ఈ రోజున చాలా మంది మనుషుల మాటలు విని ఒక ప్రవక్త అంటే చాలా మంది మన దగ్గర ఎన్నో గర్భఫలాలు పొందుకున్నారండి. ఒక ప్రవక్త చెప్పిందంట ఒక అమ్మకి, వచ్చే సంవత్సరం కల్లా నీకు గర్భఫలం వస్తుందా అంటే, ఆ సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కాక ఒక డేట్ ఇస్తే ఆ డేట్ వరకు వీళ్ళు ఏం చేయాలా, ప్రార్థన చేస్తుండాలా, అర్పణలు తీస్తుండాలా అంటే ఒక డేట్ డిక్లేర్ చేసేసింది అనమాట ప్రాఫిట్. ఆ రోజే నీకు గర్భఫలం వస్తుంది, ఆ నెలలో వస్తుంది అంటే వీళ్ళు అప్పటిదాకా వెయిట్ చేయాలన్నమాట. బట్ ఫెయిత్ ఇస్ నౌ. విశ్వాసం అనేది ఇప్పుడు నువ్వు దేవుడి వాక్యం నమ్మినట్టయితే ఇప్పుడు నువ్వు అద్భుతం చూస్తావు. అంటే అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. అంటే మనుషుల మాటలు నమ్మి ఆ సిద్ధాంతాలను నమ్ముతూ కదా, నువ్వు దేవుని అందు విశ్వాసము నువ్వు ఉంచకపోవడం బట్టి నువ్వు ఎన్నో కోల్పోతావు. అదేంటంటే మనుషులు చెప్తారు, అమ్మా ఈ ఇయర్ లో నువ్వు నీకు మంచి రోజులు లేవు, నెక్స్ట్ ఇయర్ నువ్వు ప్లాన్ చేయాలంటే అప్పటిదాకా మీరు భయంకరమైన బోధలు. హల్లెలూయా. కన్ఫ్రంటేషన్ అంటే పౌలు వాళ్ళే ఉండాలి. ఎందుకు? సత్యం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం వలన నువ్వు నీ జీవితాల్లో అద్భుతం చూస్తావు, ఇప్పుడు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అట్లా ఎన్నో ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. అందుకోసం వారు సువార్త సత్యమును చొప్పున క్రమంగా నడుచుకొనగా పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, అందరి ఎదుట కేఫాతో చెప్పింది ఏమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక, అసలు యూదుడువే నువ్వు, కానీ యూదుల వలె కాక. అరే నువ్వు యూదుడవై ఉన్నావు కానీ యూదుల వలె కాక, మళ్ళీ అటు కాదు. చదువునా. యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా. అన్యజనుల వలె ప్రవర్తించుచున్నావే కదా. అన్యజనులు ఏ విధంగా ఎట్లా ప్రవర్తిస్తున్నారు అన్యజనులు తెలుసా అండి మీకు? ఎవరైనా ఇంటి ముందుకి పోతే మళ్ళీ ఆ వాకిలంతా కడగాల. ఒక నిమ్మకాయ గుడ్డు కథ మీద గరగడ అనుకుంటా ఉండాలా, ఏమవుతుందో, ఎవడేం మంత్రం చేసిండో. ఈరోజు లేరా మనం ఎక్కడెక్కడికో మంత్రాలు చేయించుకుంటారు, తావితులు కట్టుకుంటారు, భయంకరమైన సంస్కృతిలో వెళ్ళిపోతున్నారు. బీయింగ్ ఏ క్రిస్టియన్స్ దే ఆర్ ఫాలోయింగ్ అగైన్ ద సేమ్ థింగ్స్ అన్నమాట. ఈ రోజు పౌలు లాంటి సేవకులు లేకపోవడం బట్టి సంఘము మూలుగుచుంది. నువ్వు యూదుడే వేయండి, యూదుడే వల్లే కూడా కాక నువ్వు ఎట్లా ప్రవర్తించినావు? అన్యజనుల వల్లే ప్రవర్తించినావు. అన్యజనుల దగ్గర నువ్వు తింటున్నప్పుడు పెద్ద కులపోలు చూడగానే, అమ్మా నేను చిన్న కులపోలతో తింటున్నా కదా, వాళ్ళు ఏమనుకుంటారా, నేను పారిపోయినావు. ఎందుకు పారిపోయినావు నువ్వు అక్కడికి? అసలు నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు నువ్వు అక్కడికి. చదువునానా. అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఈయన మారింది కాక ఇక్కడ మళ్ళీ అన్యజనుల నుంచి అన్యజనులను ఏం చేస్తానంటే, నువ్వు క్రీస్తు అంచారులుగా ఉండాలంటే నువ్వు కూడా యూదుల వల్లే కావాలి. మెంబర్షిప్ తీసుకోవాలా ఫస్ట్. యూదా సంఘంలో మెంబర్షిప్ తీసుకోవాలా. యూదులు ఎట్లా చేస్తే అట్లా చేస్తే అప్పుడు నువ్వు యువర్ ఎలిజిబిలిటీ టు ఫాలో ద క్రైస్ట్. అప్పుడే నువ్వు అర్హులువి. ఇది నాకెందుకో మనసులో సరిగా చెప్పలేని నాకు అనిపిస్తున్నప్పుడు మళ్ళీ దేవుడు నాకు ఇది ప్రేరేపణ చేశాడు ఈ వచనం. అందుకోసము చూడండి పౌలు ఎంత ఖండించాడు. సత్య సువార్తని క్రమంగా ప్రకటించకపోవడం బట్టి ఎందరు మందో ఇంకా భయంకరమైన శాపంలో వాళ్ళంతలో వాళ్ళే శాపంలో ఉండిపోతున్నారు, వాళ్ళంతలో వాళ్ళే బంధకంలో ఉండిపోతున్నారు, వాళ్ళంతలో వాళ్ళే భయంలో ఉండిపోతున్నారు. కానీ సత్యము నువ్వు తెలుసుకున్నప్పుడు కుమారుని స్వతంత్రపరిచినలా నువ్వు నిశ్చయముగా స్వతంత్రులుగా ఉంటావు అన్ని విషయంలో. The truth shall set you free. Indeed, Son sets you free. You will free forever. Indeed, the Son sets you free. You will free from. కుమారుని స్వతంత్రపరిచినగా నిశ్చయముగా ఉంటది. షూర్లీ ఆ కుమారుడు, ఆ యేసుక్రీస్తు
మన కోసం చేసి ముగించిన త్యాగమును మనము తెలుసుకుంటే నువ్వు అన్ని విషయంలో స్వతంత్రులుగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నువ్వు ఎవ్వరేమైనా పట్టించుకోవు దేవుని బిడ్డలారా. మరి ఆ వాక్యం మీతో చెప్పాలని అనుకున్నాను. మరి రెండో వాక్యం కూడా ఇంకొక వచనము కూడా ధ్యానం చేద్దాము. ధర్మశాస్త్రం గురించి మరొకసారి ఒక వివరణ ఇచ్చి నేను ముందరికి వెళ్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 23. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వాసముంచు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. 23వ వచనం కూడా విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అయితిమి. కాబట్టి చాలు ఇక్కడ విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అయితిమి. ధర్మశాస్త్రము లోనైన వారం అయితిమి. అయితే ఇక్కడ ఇది మరి గలతీ పత్రిక మనం స్టడీ కాబట్టి సమయం వెళ్తుంటది, కాబట్టి మనము నేర్చుకోవాలి కొన్ని విషయాలు. అయితే ఇక్కడ 21వ వచనం మనం చూస్తే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైన అట్లా అనరాదు. జీవింపజేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని ఒకవేళ అందరు ధర్మశాస్త్రమును పాటిస్తే నీతి ధర్మశాస్త్రం వలన వస్తుండే మనకి కదా. అందరు ధర్మశాస్త్రము పాటిస్తే ధర్మశాస్త్రం వలన నీతిమంతులు అవుతుండే కదా. మంచిదే, కానీ దాంట్లో కొన్ని దేవుడు ఎన్నో సిద్ధాంతాలు పెట్టాడు. ధర్మశాస్త్రంలో చాలా మంచి ఉన్నాయి. ధర్మశాస్త్రం అంతా కూడా చెడ్డది అంటలేడు దేవుడు, మంచిది అది. కానీ అది పాటిస్తే నీతిమంతులు అవుతుండే, కానీ ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులు అవ్వలేరు. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు, రాస్తున్నాడు అనమాట. ఎన్ఎల్టీ ఉందా నాన్న నిదారా? గలేషియన్స్ 3 చాప్టర్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నుంచి 21. ఎన్ఎల్టీ ట్రాన్స్లేషన్ ఉందా అమ్మా మన షైని దగ్గర? గలేషియన్స్ 3rd chapter 21. Okay. Is there a conflict then between God's law and God's promises? Absolutely not. If the law could give us new life, we could be made right with God by obeying it. ఇక్కడ ఆగుదాం మనం. Is there a conflict then between God's law and God's promises? Absolutely not. ధర్మశాస్త్రము దేవునికి వాగ్దానములకు విరోధమైన కాదు. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైన కాదు. Absolutely not. If the law could give us new life, we could be made right with God by obeying it. ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా మనం నూతన జీవము పొందుకున్నట్టయితే మనము దేవునితో సంబంధమై ఉంటుండే, మనం దేవునితో సంబంధము కలిగి ఉంటుండే, మనం ధర్మశాస్త్రము బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడినట్టయితే మనము దేవునితో సంబంధం కలిగి ఉంటుండే, అంటే దేవుని నీతి కలిగి మనం ఉంటుండే. కానీ ధర్మశాస్త్రము
ద్వారా ఎవరు నీతిమంతులం అవ్వలే కాబట్టి క్రీస్తు మూలంగానే మనం నీతిమంతులం అవుతున్నాం. ఇప్పుడు కేవలం ఆయన విశ్వాసం ద్వారా. 22 verse చదువునా? English, Mama. రాదు 22nd. Yes. But the scriptures declare that we are all prisoners of sin, so we receive God's promise of freedom only by believing in Jesus Christ. చూడండి, లేఖనం ఏం చెప్తుందంటే, బట్ ద స్క్రిప్చర్స్ డిక్లేర్ దట్ వీఆర్ ఆల్ ప్రిజనర్స్ ఆఫ్ సిన్. లేఖనం ఏం చెప్తుందంటే మనం అందరం కూడా పాపముకి బందీ అయిపోయినాం. పాపములో మనము బంధించబడ్డాం. ఈ పాపములో బంధించబడ్డాం కాబట్టి ఈ పాపము నుంచి మనకి బయటకు రావాలంటే ఒకటే దారి ఉంది. అదేంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన, Hallelujah. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలననే మనం ఈ పాపములో నుంచి బయటకు రాగలుగుతాం. ధర్మశాస్త్రం మూలంగా మనం రాలేము. హల్లెలూయా. అర్థమైందమ్మా ఈ వచనాలు? Hallelujah. అర్థమైంది ఈ 2 వచనాలు? అర్థమైందమ్మా మీకు? కాబట్టి ఆయన విశ్వాసం మూలంగానే మనము పాపము నుంచి బయటకు వచ్చినాము. ఒకవేళ ధర్మశాస్త్రము మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడితే మనము యేసుక్రీస్తుతో సంధి చేయబడుతుండే. కానీ ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదు, ఎవ్వరు రక్షింపబడలేదు. అందరూ ఓడిపోయారు, అందరూ పాపులుగానే ఉన్నారు. కాబట్టి అందుకోసము ఆ యేసుక్రీస్తు రావాలి. ఆ క్రీస్తు లోకంకి వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రం ఆయన ఒక్కడే నెరవేర్చిండు కదా. ఆయన నెరవేర్చాడు కాబట్టి నువ్వు క్రీస్తునందు విశ్వాసం వలన ఆయనలోనికి వెళ్ళిపోయినావు. ఆయనలో నువ్వు ఉన్నావు, ఆయనతో ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా స్టీరింగ్ ఎట్లా తిప్పితే బస్ అట్లా తిరుగుతుంది. నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి క్రీస్తు పోలే నువ్వు నడుస్తావు అన్నమాట. హల్లెలూయా. సింపుల్. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద ట్రూత్. నో, ఈ వచనాలు నాకు మళ్ళీ మీకు చెప్పాలనిపించింది, చెప్పాను. అసలు ఈ రోజు ముగించుదాం అనుకున్నా, మరి దేవుని చిత్తం అయితే చూద్దాము, లేకపోతే తర్వాయి భాగం రేపు కొనసాగించబడుతుంది. అందరు ఆశీర్వదించబడుతున్నారమ్మా? Hallelujah. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మరొకసారి ద మార్క్స్ ఆఫ్ ట్రూ గాస్పల్, మరి సత్య సువార్త ఒక గుర్తింపులు ఎలా ఉంటాయి? సో నేను ఒక అంశం చెప్పాను. ఒక అంశంతో మీకు చెప్పిన ఎందరి మంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. Gospel center. చెప్పమ్మా, ఏం చెప్పాను నిన్న? హూ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్? హూ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్? నిజంగా దేవుణ్ణి వెంబడించే వారు ఎవరు? వాళ్ళ గుర్తింపులు ఏంటి? ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటే ఎట్లా తెలుస్తుంది మనకి? పోలీసు యూనిఫామ్ అని వీళ్ళు పోలీసు వాళ్ళు అని తెలిసిపోతుంది. డాక్టర్ ఎట్లా? డాక్టర్ కోట్ డాక్టర్స్, అరే వీళ్ళు నిజంగా డాక్టర్. హాస్పిటల్ పోగానే తెలిసిపోతాయి డాక్టర్స్ ఎవరు, నర్సులు ఎవరు, వాళ్ళ వేసుకున్న దుస్తులు బట్టి. అవునా? మరి మిలిటరీ వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంటుంది. అలానే సత్యంగా దేవుని వెంబడించే వాళ్ళు ఒక సూచనలు, అంటే ఒక గుర్తింపులు, మనం ఏ గుర్తుతో వాళ్ళని మనం గుర్తించగలుగుతాం. సో మొట్టమొదట ఇప్పుడు సత్యంగా దేవుని వెంబడించేవారు దేని మీద వాళ్ళు నిలిచి ఉంటారు అంటే సత్య సువార్త మీద వాళ్ళు దృష్టి ఉంచుతారు. సత్య సువార్త. సో దే ఫస్ట్ ఫోకస్ ఈజ్ ఆన్ ట్రూ గాస్పల్. ఇంతకుముందు నేను అందుకోసం మీకు ఆ వివరణ ఇచ్చి మళ్ళీ దీనికి వచ్చిస్తున్నా నేను కదా. చాలా మంది వాక్యం చెప్తుంటారు కదా. ఆ వాక్యం చెప్పినప్పుడు దాంట్లో ట్రూ గాస్పల్ ఉండాలి. అంటే ట్రూ గాస్పల్ మీన్స్ సల్వేషన్ అన్నమాట, రక్షణ. యేసుక్రీస్తు మరణ పునరుద్ధాన ద్వారానే మనం రక్షింపబడ్డాం కదా. ఆయన విశ్వాసము మూలనే మనం రక్షణ, ఇంకా వేరే ఏం లేదు. ఆయన మన కోసం వచ్చాడు, మన పాపల కోసం చనిపోయినాడు, 3వ రోజున తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో నమ్మితే
నువ్వు రక్షణలోకి వస్తావు. ఇక దానికి పెద్ద సువార్త లేదు, ఇక దానికి మించింది ఏం లేదు. ఇక సింపుల్ థింగ్ అనమాట. యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యూ షుడ్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ మీ, he rose again from dead on third day, and I accept my Jesus Christ as my personal savior. Ante. So gospel it's all about kada faith alone in Christ. So gospel focus ఏంది? faith alone in Christ. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. కాబట్టి మళ్ళొకసారి the mark of true people మొదటి అంశం ఏంటంటే ద గాస్పల్ ఫోకస్. సో ఈ రోజుల అలా ఈ వర్తమానం వింటున్నప్పుడు మీ ఫోకస్ మారిపోతుంటది. ఇక గాస్పల్ ఫోకస్. ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని బంగ్లాలు కట్టినా, ఎన్ని కార్లు కొన్నా అది ఉండదు. ఎందరు మందికి నేను సువార్త చెప్పాను, ఎందరు మందికి నేను దేవుని శిష్యులుగా మార్చాను, ఎందరు మందికి నేను ఆ యేసయ్య ఆ చేసిన ఆ త్యాగం గురించి నేను చెప్పాను అని మీలో ఆ తపన మీకు మొదలవుతుంది. ఎందుకంటే నువ్వు ఊరుకోవు. ఈ సత్య సువార్తను తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికి ఏ విధము చేతనో నువ్వు వాళ్ళకి సువార్త చెప్తుంటావు. సో యూ విల్ బి అ గాస్పల్ పర్సన్ అండ్ యూ విల్ షేర్ గాస్పల్ టు అదర్స్. సో యువర్ ఫోకస్ విల్ బి ఆన్ గాస్పల్. ఆ గాస్పల్ ఎలా చెప్తావు అంటే ఈ లేఖనం ఆధారం చేసుకొని చెప్తావు. ఆ గాస్పల్ పీపుల్ ఎలా ఉంటారంటే గలతీ పత్రిక 2వ అధ్యాయము 15-16 రాసుకోండి. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులను చేరిన పాపులము కాము. అన్యజనుల వల్ల పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడ్డని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. సాల్ దిస్ ఇస్ ఎ గాస్పల్. ఇది గాస్పల్ మెసేజ్. హల్లెలూయా. నువ్వు మనుషులను ఎలా పెంచాలి? విశ్వాసంలో పెంచాలి. So you make them to stand on the faith and the word. కదా క్రీస్తునందు విశ్వాసం. ప్రతిదీ బెన్యానికి ఆకలి అయితే ఎవరి దగ్గరికి రావాలా? తండ్రి దగ్గరికి రావాలా అంటే. సో church should look to Christ alone. You should not look anybody, but every true believer should take the non-believers to Christ. నిన్ను వెంబడించేవారుగా చేసుకోకు, క్రీస్తుని వెంబడించేవారుగా చేయను. ఆ క్రీస్తునందు విశ్వాసమే. అందుకోసం the true mark of the covenant people is the gospel focus. నిజమైన నిబంధన, యేసుక్రీస్తు నిబంధన కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విధంగా వాళ్ళు ఉంటారంటే క్రీస్తునందు విశ్వాసం కలిగి వాళ్ళు జీవిస్తారు. నేను ఇంకా ఎక్కువ చెప్పాను, మీకు ఆ లేఖనం అర్థమైపోయింది. నేను చాలాసార్లు నేను చెప్పాను కదా. మరి అదేవిధంగా వాళ్ళు దేని గురించి రాజీ పడరు. వారు దేని గురించి వాళ్ళు కేవలం క్రీస్తునే ప్రకటిస్తారు. క్రీస్తునందు విశ్వాసం ద్వారానే మనం రక్షణ కదా. మన గలతీ రెండోది ఏంటంటే క్రైస్ట్ సెంటర్ లైఫ్. సో గాస్పల్ ఫోకస్. సెకండ్ ఈజ్ ఏ క్రైస్ట్ సెంటర్ లైఫ్. సో ఇప్పుడు యేసుక్రీస్తు సత్య సువార్త విన్న తర్వాత నువ్వేమైపోయినావు? క్రీస్తులోనికి ప్రవేశించినావు. తర్వాత నీ లైఫ్ అంతా కూడా దేని బట్టి నువ్వు ముందరికి వెళ్తావా అంటే క్రీస్తును ఆధారం చేసుకొని నువ్వు ముందరికి వెళ్తావు దేవుని బిడ్డలారా. సో ఇండివిజువలీ అండ్ కమ్యూనిటీ వైజ్. కమ్యూనిటీ వైజ్. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా మిలిటరీ ప్యారెడ్ అయినప్పుడు ఎవరైనా వాళ్ళు సూట్ వేసుకొని ఉంటారా? అక్కడ ఎవరైనా వాళ్ళ ఇష్టమైన దుస్తులు వేసుకొని మిలిటరీ ప్యారెడ్ లో ఉంటారా? ఉండరు. మిలిటరీలో అందరు ఒకటే యూనిఫామ్ కలిగి ఉంటారు, ఒకటే బూటు, ఒకటే అన్ని సేమ్ థింగ్ అన్నమాట. మనం క్రీస్తుని నమ్మిన తర్వాత ప్రతి విశ్వాసి క్రీస్తునే సూచించాలి. ఇంకా వేరే
కనబడదు అనమాట. సో క్రైస్ట్ సెంటర్ లైఫ్. సో దానికి లేఖనం మనం చూద్దాము. గలతీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. గలతీ పత్రిక చదువునానా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. ధర్మశాస్త్రము విషయమై నేను సచ్చిన వాడినైతిని. ఇది చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. మరి పౌలు గారు ఏమంటున్నారండి? నేను ధర్మశాస్త్రం విషయమే నేను సచ్చిన వాడినైతిని. నేనైతే దేవుని విషయము జీవించు నిమిత్తము, నేను అయితే ఆ క్రీస్తు యేసు కొరకు జీవించు నిమిత్తము ఈ ధర్మశాస్త్రము విషయంలో నేను సచ్చిన వాడు. అంటే ఈ ఆచారంతో కూడిన భక్తి వద్దు బ్రదర్, నాకు ఈ పద్ధతులతో వద్దు బ్రదర్, చర్చ్ లో ఒకలాగా బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా, ఇవన్నీ వద్దు బ్రదర్, నాకు విసుకొచ్చేసింది. ఇప్పుడు మాత్రం నేను ఇంట్లో ఉన్నా గానీ అదే నేచర్ ఉండాలా, బయట ఉన్నా గానీ అదే నేచర్ ఉండాలా, ఎవరు కనబడ్డా గానీ అదే నేచర్ ఉండాలా. నా నేచర్ ఇప్పుడు నా నేచరు క్రీస్తు నేచర్ అయిపోయింది. అంతే. నా స్వభావము యేసయ్య స్వభావం అయిపోయింది. క్రైస్ట్ సెంటర్ లైఫ్. ఇంకా ఆ వచనం అర్థం కావాలంటే మీరు ఆ గలతీ 3:13 చదవండి. 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఇక్కడ మనం చూస్తే ఈ గలతీ 2:19 మనకి అర్థం కావాలంటే ఈ గలతీ 3:14 కూడా, ఈ 13 కూడా అర్థం కావాలి మనకి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఆత్మను గురించిన వాగ్దానం. ఇప్పుడు యేసయ్య ఏ వాగ్దానం మనకి ఇచ్చాడో ఆత్మ ద్వారా, దేని ద్వారా మనం పొందుకుంటున్నాము? విశ్వాసము వలన. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వాదము, అబ్రాహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర యొక్క శాపము నుండి విమోచించెను. ఇందుని గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రం విషయమై నేను ఏమైపోయినాను. 20వ వచనంలో చదువుదాం. 22:20 వచనం. పవర్ఫుల్ వర్డ్ ఇది. చాలా మంచి వచనం ఇది. పౌలు గారు రాస్తుంటారు. 20వ వచనం చదువు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆమేన్. మొదటి ఫోకస్ ఏంది? గాస్పెల్ ఫోకస్. సెకండ్ ఫోకస్ ఏంది? క్రైస్ట్ సెంటర్ లైఫ్. ఒక సత్యంగా దేవుని వెంబడించే వారిలో ఏము కనబడుతుందంటే, క్రీస్తును పోలి నడుస్తాడు అతను. క్రీస్తును పోలి నడుస్తాడు. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు అన్నమాట సంఘంకి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించానో అప్పుడు నేను చనిపోయాను. ఐఎమ్ బరీడ్ విత్ క్రైస్ట్. అగైన్ ఐ రిజరెక్టెడ్ విత్ క్రైస్ట్. నౌ ఐ am having the nature of Christ, not nature of world, not nature of my forefathers, but I have the nature of the Christ. క్రీస్తు స్వభావం నాలో ఉంది. ఇప్పుడు నా స్వభావం చనిపోయింది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇకను జీవించు వాడను నేను కాదు, ఇక జీవించు వాడు నేను కాదు, క్రీస్తేసే. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు.
చూడండి, స్టెప్ బై స్టెప్ చూడండి మీరు ఇది వచనము. సో బైబిల్ స్టడీ ఈజ్ ఎ పవర్ఫుల్ సబ్జెక్ట్. మనం దాన్ని ధ్యానం చేస్తుంటే మనం ఫిల్టర్ అవుతుంటాం, మనం మనం ఎంతగానో దీవించబడతాం దేవుని బిడ్డలారా. అందుకోసం మన కోసం మనం ధ్యానం చేయాలి వాక్యం. హల్లెలూయా. అయితే నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడు నేను కాదు. మీ పేర్లు పెట్టుకోండి అక్కడ. ఇక జీవించేదాని శైని కాదు, ఇక జీవించే దాని సరిత కాదు. సరితలో క్రీస్తు జీవిస్తున్నాడు, సుజన్లో క్రీస్తు జీవిస్తున్నాడు, గ్రేస్ రివైవల్ ఫ్యామిలీలో క్రీస్తు యేసే జీవిస్తున్నాడు. ద సెంటర్, క్రైస్ట్ సెంటర్ లైఫ్. ఒక దేవుని వెంబడించే వారిలో మనం ఏం చూడాలంటే ఆ క్రైస్ట్ సెంటర్నెస్ చూడాలా. క్రైస్ట్ సెంటర్నెస్ లైఫ్, నాట్ కదా సెల్ఫ్ సెంటర్నెస్. చూడండి, చాలా మంది సెల్ఫ్ సెంటర్నెస్. వాక్యం చెప్తారు, వాక్యం వెనకాల వైఖరేందో దేవుడు చూస్తాడు దేవుని బిడ్డలారా. Many people serve the Lord, but behind that serving, what is your attitude? You serving the Lord with fullness of joy, fullness of Christ-centered life, or else you are serving the Lord something else, keeping in your heart and serving the Lord? చర్చ్ లో పాట పాడతారు, ఇక వాళ్ళకి కావలసిన వాళ్ళు కనబడకపోతే ఇక ఎంత దుఃఖంతో వాడతారంటే ఇక నేను ఎందుకు వచ్చినా అసలు. Hallelujah. So God sees your motive also beyond your preaching, beyond your ministry. I believe that this study is going to transform us. And Galati, అందుకోసం నేను చెప్తున్నా, గలతి పత్రిక అర్థమైతే గలత్ పనులు చేయను. Hallelujah. गलती नहीं काम करते तो गलती अंडरस्टैंड करे तो. So book of Galatians, so powerful subject. Your spiritual life is not based upon Anna, Akka, auntie, pastor, prophets, no pastors, nobody else, but Christ alone should lead your life. Hallelujah. అన్న బాగా ఎక్కువ మాట్లాడుతున్నాను అంటూ అనిపిస్తుంది నాకు. Hallelujah. Study, this is study. Okay. So studyలో we will filter with the word of God. నేను యేసుక్రీస్తుతో సిలువ వేయబడ్డాను, నాలో జీవించేవాడు ఇక నేను యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిల్వ పాస్ట్ టెన్స్ సిలువ వేయబడి ఉన్నాను నేను. ఇకను ప్రజెంట్ లైఫ్, ద లైఫ్ విచ్ ఐఎమ్ లివింగ్ now is very important for God. Hallelujah. Now is important for your life. నేను నాకు పశ్చాత్తాపం కలిగింది వాక్యం చదివేటప్పుడు. అరే అప్పుడు బాగా చేసిన, యూత్ సెక్రటరీ ఉన్నప్పుడు చేసిన, అరే ఇట్లా చేసిన అట్లా చేసిన అంటే ఇవన్నీ చదివినప్పుడు తల దంచుకున్నా, దేవాన్ని క్షమించి దేవా అంటే. వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈజ్ ఇంపార్టెంట్ గాడ్. ఆమేన్. నువ్వు ఇప్పుడు జీవిస్తున్న జీవితం, నీ జీవితం ద్వారా దేవునికి ఏం చేస్తున్నావు అని ప్రశ్న వేసుకోవాలా మనం. ఆమేన్. Praise the Lord. Grace Revival family. Hallelujah. క్రీస్తు నాయందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితము నన్ను ప్రేమించి, హల్లెలూయా, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందలే విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఇక ముందరికి వెళ్ళమంటారమ్మా, ఇంక అర్ధగంట వింటే నేను ఇంకా చెప్తాను. ఎంతమంది ఉన్నారు? సుమారు 10 మంది ఉన్నారు. Hallelujah. Christ centered life. So you should come out from that self centered life నుంచి బయటకు వచ్చేసేలా. Egocentric. Paul was once upon a time, he was an egocentric person. Ego person ana, egocentric anta. That is called egocentric. He was so ego person. అరే అందుకోసం పౌలు అంతకుముందు సౌలు ఉన్నప్పుడు ఆయన నేచర్ వేరేగా ఉండే, దూషకుడు, హింసకుడు, భయంకరమైన పాపి, ప్రధాన పాపి ఉండే. ఆయన యేసయ్య నమ్మిన తర్వాత ఈ బికమ్ ఏ క్రైస్ట్ సెంట్రిక్ పౌల్, క్రైస్ట్ సెంటర్డ్ పౌల్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి.
ఆమేన్. గలతీ పత్రిక 3:26 నుంచి 26 చదువునానా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం చదువు. యేసుక్రీస్తునందు మీరందరూ ఆ. విశ్వాసము వలన దేవుని ఆ. కుమారులై ఉన్నారు. ఆ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అబ్బా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ వచనాలు చదువుతుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో కదా. పోలీస్ యూనిఫామ్ వేసుకొని దొంగతనం చేయలేరు ఎవరు. హల్లెలూయా. పోలీస్ కదా కదా, పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఎవరు దొంగతనం చేయాలని, ఎందుకంటే భయపడతాడు, అమ్మో పోలీస్ నేను ఏ డ్రెస్ ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌల్ గారు రాసిన ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క వచనాలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వాదం ఎంతోగానో దీవించబడుతుంది బిడ్డలారా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎక్కడ ఇప్పుడు నీ స్థానం ఎక్కడ? ఇప్పుడు నీ స్థానం నా స్థానం ఏమై ఉన్నాము? వాట్ ఈస్ యువర్ ట్రూ ఐడెంటిటీ ఆన్ దిస్ ఎర్త్? In Christ. ఇప్పుడు మన గుర్తింపు ఏంది ఈ లోకంలో? ఒక విశ్వాసిగా ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినాం కదమ్మా, ఆయన విశ్వాసం ఉంచినాం కాబట్టి మనం రక్షణలోకి వచ్చినాం. ఇప్పుడు నువ్వు దేవుని కుమార్తెవి. అదే చెప్తుండే కదా పౌలు గారు, మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారు అంటే ఎంత 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 దేవునితో సమీపంగా ఉన్నాం చూడండి. హల్లెలూయా. అందుకోసం క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు యేసుని ధరించుకున్న తర్వాత పచ్చ కామరోళ్ళకి అంతా ఏ కనబడుతుందంట? ఇట్లా మాట్లాడుతుండే అన్న అనిపిస్తుంది. పచ్చ కామరోళ్ళకి ఏం కనబడుతుంది? అంత పచ్చ కనబడుతుందంట. నువ్వు క్రీస్తుని ధరించుకున్న తర్వాత నువ్వు ఏది చూసినా గానీ క్రీస్తులో నుంచి చూస్తావు బిడ్డ. You will see everything through eyes of Christ, and there is a forgiveness, there is a life, there is abundance, there is a joy. ఎవరు ఏమన్నా నిన్ను పట్టించుకో, ఎందుకంటే you are not living in this world, but you are living in Christ. హల్లెలూయా. 28వ వచనం చదవనాన్న. 28వ వచనం అదే. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీ అందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దానము ప్రకారం ఇప్పుడు దేవునికి అబ్రహాంకి వారసులమై ఉన్నాం. హల్లెలూయా. దేర్ ఇస్ నో పార్షాలిటీ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో పక్షపాతం లేదు, అందరు సమానులే. ఈ విభజనలు, ఈ విభేదాలు ఇవన్నీ మనుషులు సృష్టించినాయి, కానీ క్రీస్తునందు ఎటువంటి పక్షపాతం లేదు. అందరు సమానంగా చూస్తున్నాడు. అందరూ ఆయన విశ్వాసం ఉంచాలి. మనం అందరం కూడా ఆయన వల్లే మనం ఈ లోకంలో జీవించాలి. మనలో క్రీస్తు కనబడాలి. అంతే. అవర్ లైఫ్ షుడ్ బి క్రైస్ట్ సెంటర్ లైఫ్ బై ఫెయిత్ అలోన్. క్రైస్ట్ సెంటర్ లైఫ్. హల్లెలూయా. అందుకోసం నూతన గుర్తింపు ఇచ్చాడు మనకి దేవుడు. నూతన గుర్తింపు ఇచ్చాడు. అదేంటి? మనం ఆ గలతీ పత్రిక 2:20 వచనం మళ్ళీ మీరు చదివితే, ఆయన కదా మీరు యేసుక్రీస్తుతోనే సిలువ వేయబడ్డాను కదా, ఇక జీవించుచున్న జీవితం ఆయన యందు విశ్వాసం. ఆయన ద్వారా నేను సిలువ వేయబడ్డాను. నాలో జీవించేవాడు నేను కాదు, ఇప్పుడు నువ్వు కాదు. కాబట్టి అందుకోసం కొరింథీ పత్రికలో మనం చూస్తాం 1:5 వచనంలో, ఎవడైనా క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. పాత అన్ని డిలీట్ అయిపోయాయి ఫర్ ఎవర్. ఎవడైనా క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి, సమస్తము నూతనమైతే. హల్లెలూయా. పాత ఇదిగో పాత అన్ని గతించిపోయాయి, సమస్తము నూతనమైనంట. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు కొత్త గుర్తింపుతో ఉన్నావు, ఒక నూతన గుర్తింపు. ఆ గుర్తింపు ఎవరిచ్చిర్రు? ఏ సంఘం ఇవ్వలే,
ఏ తమ్ముడు ఇవ్వాలి, ఏ అన్న ఇవ్వాలి, ఎవరో ఇవ్వాలి నీకు. ఆ గుర్తింపు ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తునందు విశ్వాసము మూలన ఆ గుర్తింపు నీకు ఇవ్వబడ్డది. ఆ గుర్తింపుతో నువ్వు జీవిస్తే దేవుని బిడ్డలారా నువ్వు ఎక్కడున్నా కానీ కదిలించబడవు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుగా, యేసుక్రీస్తు కుమార్తెగా, కుమారుగా నువ్వు జీవిస్తున్నావు ఈ లోకం. హల్లెలూయా. You are the new creation. You are the new creation, totally new creation. ఇప్పుడు ఒక నూతన సృష్టివి దేవుని సన్నిధిలో. ఆ ప్రపంచంలో నువ్వు ఉంటే వేరే ప్రపంచంలో నువ్వు వెళ్ళలేవు. అసలు వేరే ప్రపంచం కూడా జ్ఞాపకం రాదు. అంత గొప్ప ప్రపంచం యేసయ్య ప్రపంచం. హల్లెలూయా. గలతీ పత్రిక 5:6 వచనం. గలతీ పత్రిక 5 అధ్యాయము 6 వచనం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మీకు ఒప్పుకుంటే నేను చెప్తాను. ఇది ప్రేమ వలన. ద మార్క్ ఆఫ్ ట్రూ ఫాలో ఆఫ్ జీసస్ క్రైస్ట్, దే క్యారీ ద లవ్ విత్ దెమ్. ఒక సత్యంగా దేవుని వెంబడించే వాళ్ళలో ఏముంటదంటే ప్రేమ. ఆ ప్రేమ ద్వారానే విశ్వాసం కదిలించబడుతుంది. ఫేత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై లవ్. అందుకోసం ఇక్కడ చదవండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మళ్ళొకసారి చదువుతానా? యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటయందేమీ లేదు, సున్నతి పొందుట వలన ఏమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రేమ వలన కార్యసాధకము విశ్వాసమే ప్రయోజనకరము. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అర్థమేనమ్మా మీకు? ఎన్ఎల్టీలో చదువుతాను. ఎన్ఎల్టీలో చదువుతున్నాను ఒకసారి. గలేషియన్స్ 5:6. For when we place our faith in Christ Jesus, there is no benefit in being circumcised or being uncircumcised. What is important is faith expressing itself in love. What is important is faith expressing itself in love. Faith expressing itself in love. నువ్వు ఆ ప్రేమ, దేవుని యందు ప్రేమ ఉంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతుంటావు అంతే. సో లవ్ కదా. ఆ విశ్వాసము ఇక్కడ ఇంగ్లీష్ తెలుగులో ఏముందంటే యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. ప్రేమ చూడండి, ప్రేమ వలన. సో నువ్వు దేవుని ఆ ప్రేమతో చేస్తుంటావు అన్నమాట. ప్రేమతో వెంబడిస్తుంటావు దేవుని. భయముతో, అంతకుముందు ధర్మశాస్త్రం ఏంది? భయముతో నువ్వు వెంబడించే తట్టు పెట్టింది ధర్మశాస్త్రం. భయంలో పెట్టేసింది సంఘమును. కానీ నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసము ఎలా ఉంచుతావు అంటే ప్రేమతో ఉంచుతావు. ప్రేమతో. వాట్ ఈస్ ఇంపార్టెంట్? ఫేత్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ లవ్. అది మీకు ఎంతమందికి అర్థమే నాకు అర్థం అవుతలేదు. కానీ ఇక్కడ చూస్తే ఫేత్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ లవ్. విశ్వాసం ఎలా వెల్లడిపరుస్తుంది? ప్రేమ ద్వారా వెల్లడి అవుతుంది. విశ్వాసము ప్రేమ ద్వారా వెల్లడి అవుతుంది. నువ్వు ప్రేమ, ఆ ప్రేమ, దేవుని ప్రేమిస్తే ఆయన నువ్వు విశ్వాసం ఉంచక తప్పను. జీవితం అంతా ఆయన విశ్వాసం ఉంచుతావు. సో వెన్ యు ఫాల్ ఇన్ లవ్ విత్ క్రైస్ట్, యు కీప్ యువర్ ఫేత్ అలోన్ ఇన్ క్రైస్ట్ ఫర్ ఇటర్నిటీ. ఎందుకంటే ఆయననే నిన్ను కాపాడువాడు, ఆయననే నిన్ను నడిపించేవాడు. సో ఫేత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై లవ్.
ఒక మనిషి ఈరోజు చాలా మందికి ఫేక్ పీపుల్ మేము విశ్వాసం అండి, మేము అదండి ఇదండి అంటారు, కానీ వాళ్ళలో ప్రేమ అనబడకపోతే విశ్వాసం లేదమ్మా. అందుకో చాలా మంది ప్రార్థనలకి జవాబు రావు. They speak faith, but they don't have the faith. They don't have the love in their lives. That's why the love is the essence for the faith. విశ్వాసము దేని ద్వారా వెల్లడవుతుంది? ప్రేమ ద్వారా వెల్లడవుతుంది. నువ్వు స్వచ్ఛందంగా దేవుని వెంబడిస్తావు. ఎవరో చెప్తే నువ్వు ఇప్పుడు నేను చెప్పి మేము ప్రార్థన చేయాలంటే మీరు ప్రార్థన చేయాలి, కానీ దేవుని అందు మీరు దేవుని ఎడల ప్రేమ అంటే ఆయన ప్రేమలో పడ్డప్పుడు నువ్వు ఆయన వెంబడించాక ఉండలేవండి. నువ్వు when you fall in love with Christ, you never stop following Jesus Christ. You are every second, every minute, every hour, you will sit with Christ. సమయం లేదు నాకు చెప్తుంటే వెళ్ళిపోతుంటా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఫోన్ చేయాలి నా భార్య, ఎప్పుడు నా కాబోయే భార్యకి ఫోన్ చేయాలని టైం దొరికితే ఫోన్ చేస్తుండే. ఎందుకంటే ప్రేమలో పడ్డాను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా భార్యతో. నువ్వు యేసుక్రీస్తుని ధరించిన తర్వాత నువ్వు ఆయన వైపే చూస్తుంటావు బిడ్డ. విశ్వాసము ప్రేమ ద్వారా వెల్లడిపరుస్తుంటది. ప్రేమ ద్వారా ఆ విశ్వాసము వెల్లడి అవుతుంటది. అందుకోసం ఒక సత్యంగా దేవుని వెంబడించే వారిలో ఏముంటది? ప్రేమ అనేది ఉంటది. గంటలు బోధిస్తే గొప్పతనం కాదు, కానీ ఆ ఒక నిజంగా సత్య సువార్త కలిగిన వారు, ఆ నిజంగా దేవుని వెంబడించే వారిలో ఆ సెకండ్ ఫోకస్ ఏంటంటే క్రైస్ట్ సెంటర్ లైఫ్. ఆ క్రీస్తుని ధరించుకునే వారిలో ఏముంటదంటే దేవుని ప్రేమ కూడా ఉంటది. ఆ ప్రేమ ద్వారా విశ్వాసం వెల్లడి అవుతుంటది. హల్లెలూయా, హల్లెలూయా. సో దట్ ఈస్ అ క్రైస్ట్ సెంటర్ లైఫ్. ఆమేన్. ఇంకొకటి గలతీ 6:10 చదుదాం. ఇది చదివి నేను ముగించేస్తా. రేపు దేవుచిత్తం అయితే రేపు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తా. నేను 6:17 6:15 ఓకే నేను ముగిస్తా. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ మీరు ఇప్పుడు నేను ఇవంతా లోతుగా చెప్పాలంటే సమయం అవుతుంటది. క్రైస్ట్ సెంటర్ లైఫ్ ను ఇప్పుడు యేసుక్రీస్తును ధరించుకున్న తర్వాత శరీర ఇచ్చలు నీలో ఉండే లోకపరమైన, అందుకోసం పౌలు గారు రాస్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే క్రొత్త సృష్టి పొందుటనే గాని, ఇక్కడ చదువున 10వ వచనం, క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. ఇంకొక 14వ వచనం కూడా చదువునాను. 14వ వచనం నువ్వు చదువు. 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. అబ్బా, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇవంతా శరీరాచల గురించి మాట్లాడుతున్నాను. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. ఈ లస్ట్ మనిషికి లస్ట్ అనేది ఎక్కువ. ఈ కోరికలు, శరీర సంబంధమైన కోరికలు ఇవన్నీ చనిపోయినాయి అన్నమాట. అందుకోసం అద్భుతమైన పత్రిక గలతీ పత్రిక. ఈ గలతీ పత్రిక, రోమా పత్రికలు మనం ధ్యానం చేస్తుంటే మనం స్వేచ్ఛగా జీవిస్తాం దేని బిడ్డలారా. అందుకోసం ఈ లోకంకి నేను ఏమైపోయానన్న దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ఈ లోకము అంటే దేని గురించి సూచిస్తుందంటే ఇక ఈ లోక శరీరానుసరమైన జీవితం నేను జీవించగా ఈ శరీరానుసరమైన జీవితం అంటే లిస్ట్ ఉన్నది అక్కడ, మీరు చదువుకోవచ్చు. నేత్రాశ, ఇవన్నీ మనము ఈ ఫుల్ఫిల్లింగ్ ద ఫ్లెష్లీ డిజైర్స్
ఈ శరీర ఇచ్చలతో దూరం అయిపోయాడు పౌలు. నేను సిలువ వేయబడినప్పుడు లోకం కూడా సిలువ వేయబడ్డది. అంటే లోకం నుంచి వచ్చే ప్రతి ఆశ, మీకు లిస్ట్ అవుట్ చేసుకోండి, లోకంలో ఎన్ని ఆశలు ఉన్నాయి అక్కడ ఉంటే మనకి. ఫ్లెష్ గురించి మాట్లాడుతున్నాడు, శరీరం గురించి మాట్లాడుతున్నాడు. శరీరం చనిపోయింది. ఇక శరీరం నుంచి వచ్చే ఈ లోకం నుంచి వచ్చే కోరికలు, ఈ లోకం నుంచి ఆశలు, ఈ లోకం నుంచి వచ్చే భోగాలు, ఈ లోకం నుంచి, ఇట్స్ ఆల్ అబౌట్ క్రైస్ట్ అలోన్ ఇన్ మై లైఫ్. అందుకోసము కొత్త సృష్టి 10వ వచనం చదువునానా, ముగించేస్తానండి. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఏమీ లేదు, పొందకపోవట ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. అంత క్రొత్త సృష్టి. నేను ఏమైపోయినా, ఐ బికమ్ ఏ క్రైస్ట్ సెంటర్ లైఫ్ నౌ. నువ్వు నేను ఇప్పుడు చూడండి, క్రీస్తుని పోలి మనం ఉండాలి అంతే. అది అన్నమాట గలతీ పత్రికలో. అందుకోసం ఫస్ట్ ఏంది? గాస్పల్, ఫేత్ అలోన్ ఇన్ క్రైస్ట్. సెకండ్ ఇస్ క్రైస్ట్ సెంటర్ లైఫ్. మూడోది ఏంటంటే స్పిరిట్ ఫిల్ లైఫ్. అది రేపు చెప్పి నేను ముగించేస్తాను. మరి నేను చెప్పేసి ముగించేద్దాం అనుకున్నా కానీ మరి దీని గురించే వివరణ ఎక్కువ అయిపోయింది కాబట్టి మరి దేవుని చిత్తం అయితే రేపు చెప్తాను. మరి వాళ్ళు నేర్చుకుంది మీకు అర్థమైందమ్మా? దాదాపు 1:15 చెప్పాను నేను. హల్లెలూయా. మీ అందరికి అర్థమైందా? బోర్ అవుతుంది అందరికి? ఆమేన్. మరి చిన్నగా మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. మరి ఇప్పుడు అర్థమైన వాక్యం కొరకు మనం దేవుని వైపు చూస్తూ మనము ఈ విన్న వాక్యాలు మన హృదయంలో స్థిరపరచబడి మరి అంతకంతకు అది ఫలించి మరి అనేక మంది మరి ఇది ఒక మిస్ అయిపోతున్నారు. కానీ దీంట్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. క్రైస్ట్ సెంటర్ లైఫ్ ఈజ్ ఇంకొకటి పౌల్ ఈజ్ నాట్ అగేన్స్ట్ యువర్ గుడ్ వర్క్స్. చాలా ఈ మాట ఎందుకు చెప్పాలనుకుంటున్నా. మనం మంచి చేస్తే దానికి వ్యతిరేకంగా లేడు పౌలు. కానీ మంచి చేసినప్పుడు మనం ఉప్పొంగుతాం కదా, మళ్ళీ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. వెన్ యూ డూ ద గుడ్ థింగ్స్, పౌల్ ఈజ్ నాట్ అగేన్స్ట్ టు దట్ వర్క్. బట్ వెన్ యూ పఫ్డ్ అప్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్, అగైన్ దట్ ఈస్ ఏ ఈగోయిస్టిక్ స్పిరిట్ అనమాట, ఈగోసెంట్రిక్ లైఫ్ అది. అబ్బా, ఇప్పుడు కొంతమంది నా పిల్లలు ఎంత బాగా వాడుతున్నారమ్మా పాటలు, నా పిల్లలు ఎంత బైబిల్ చదువుతున్నారమ్మా మంచిగా, నా పిల్లలు ఎంత వాక్యం చెప్తున్నారమ్మా అని నువ్వు ఎప్పుడైతే సండే స్కూల్లో చాలా మంది కాంపిటీషన్ ఉంటుంది, అబ్బా మా పిల్లలు బాగా చదువుతున్నారు బైబిల్, మా పిల్లలు వాక్యం బాగా కంఠతస్థ ఏమంటారు మెమొరీ వర్సెస్ బాగా చెప్తున్నారు అని నువ్వు వాళ్ళని ఏం చేస్తావు అంటే వాళ్ళని ఒక ఉప్పొంగే వాళ్ళని చేస్తావు నువ్వు. అప్పుడు ఏమవుతారంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు అహంభావంలోకి వెళ్ళిపోతారు, అంటే సెల్ఫ్ సెంటర్నెస్కి వెళ్ళిపోతారు వాళ్ళు. పౌలు నువ్వు మంచి చేస్తే మంచి పనికి వ్యతిరేకంగా మాట్లాడాడు. కానీ ఎప్పుడైతే నువ్వు మంచి పని చేసి నువ్వు డబ్బం కొట్టుకుంటావో, నేను అది చేసినా ఇది చేసినా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో మళ్ళీ చెక్ పెడతాడు పౌలు. యూ షుడ్ నాట్ పఫ్డ్ అప్. నువ్వు పొంగొద్దు. అప్పుడప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, నేను బాగా స్వస్థతలు అవుతున్నాయి బాగా అని మనం తెలియకుండా మనం మళ్ళీ ఉప్పొంగితే అప్పుడు మనము జ్ఞాపకం తెచ్చుకోవాలా, అయ్యా ఇది నేను కాదు, క్రీస్తే. వాట్ ఐ యామ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. అంతే. నేను ఏమై ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో కేవలం దేవుని కృప ద్వారా ఉన్నా, అంతే. సో అందుకు పఫ్డ్ అప్. చాలా మంది మంచి పనులు చేసి పఫ్డ్ అప్ అయిపోతారు. అబ్బా ఇవాళ మంచి పాట వాడినా నేను, ఎస్. ఇలా మంచి కార్యం చేసిన, ఎస్ అని వాళ్ళు జర పఫ్ అయిపోతారు. అప్పుడు మళ్ళీ సెల్ఫ్ సెంటర్ లైఫ్ అది. But you should not become like that. We should not become like that. So whenever we do good things, okay, we should not puff it up. We should give glory to God. Yes, Lord, you did through me. We thank you. And then we should humble ourselves. తగ్గించుకోవాలా, ముందడికి వెళ్ళిపోతాను ఉండాలి. అలా ఎందుకో ఈ మాట నాకు చివరికి జ్ఞాపకం వచ్చింది. మరి దేవుడు అటువంటి కృప మన అందరికి ఇచ్చి మరి మనని ఇంకా ఉన్నతమైన పరిచర్యలో, ఉన్నతమైన ఈ యొక్క కృపలో మనల్ని స్థిరపరిచి దేవుడు ఇంకా రాబోయే రోజుల్లో బలంగా వాడుకోను గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. మరి ఈ సమయంలో వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేయాలని కోరుతున్నాను. సిస్టర్ సుష్మా గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఉన్నారండి సుష్మా గారు? లేరా? వెళ్ళిపోయారా? బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఉన్నారా అమ్మా?
దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి సిస్టర్ వాక్యం కొరకు. రేపు చివరిగా ముగించేద్దాం గలేషియన్స్. హల్లెలూయా జీసస్. పరిశుద్ధ మహోన్నతుడా, కృపగల దేవ, సర్వశక్తి మంతుడా, నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలను నా తండ్రి. ఇదిగో ఈ యొక్క సాయంకాల సమయం నా తండ్రి, నీవు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ ఆహారం కొరకు నీకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో అనేక మందితో నువ్వు సూటిగా మాట్లాడినావని మేము అనుకుంటున్నామయ్యా. వాక్యం చేత నా తండ్రి అద్భుతంగా నా తండ్రి మాకు హెచ్చరికను ఇస్తూనే నా తండ్రి మాలో ఉన్నటువంటి నా తండ్రి లోటుపాట్లను తెలియజేస్తూ ఇదిగో నా యేసయ్య మాతో నీవు నేరుగా మాట్లాడుతున్న విధానం వరకు నీకు అనేక వందనాలు. గలతీ పత్రిక ద్వారా నా తండ్రి ఇదిగో అద్భుతములు నా తండ్రి, మరి ఆశ్చర్య కార్యాలు నా తండ్రి మా జీవితంలో మేము చూస్తున్నామని మేము నమ్ముచున్నామయ్యా. ఇదిగో ఏది ఉన్నతమైనదో ఏది న్యాయమైనవో నా తండ్రి ఇదిగో మా ముందు ఉంచుతున్నావు. నీకే సమస్త గంత నా తండ్రి. ఇదిగో యేసయ్య దాసుని పట్ల నా తండ్రి నీ పాద సన్నిధికి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏ విధంగానైతే నా తండ్రి మాకందరికి ఒక గురువుగా నా తండ్రి యేసయ్య మీ పాఠాలు చెప్పుచుండగా ఇదిగో మా కొరకు నా తండ్రి తను సిద్ధపడుచు నా తండ్రి సిద్ధపడిన వాక్యమును మాకు అర్థమయ్యే విధంగా నా తండ్రి ఆత్మీయ ఆహారం అందిస్తూ నా తండ్రి ఇదిగో మా కన్నులు తెరుచుకునేలాగున నా యేసయ్య నా తండ్రి నీ ఆత్మ బలము చేత మా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపుచు సిల్వలో నా తండ్రి ఉన్న శక్తిని మాకు తెలియజేస్తున్న విధానం కొరకు నీకు అనేక వందనాలు. ప్రతి మాట నీ యొక్క ప్రతి నా యేసయ్య నా తండ్రి వాక్యం ద్వారా గద్దిస్తూ నా తండ్రి ఇదిగో మరి మాలను తెలియజేస్తున్న విధానం కొరకు నీకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు మేము నేర్చుకున్నది కూడా మహా అద్భుతంగా నా తండ్రి మేమందరము గ్రహించి తెలివితో నా తండ్రి అది కేవలం మానవ తెలివి కాదు కానీ నా తండ్రి యేసయ్య నీ ద్వారా మాకు లభించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమును మాకు అందించిన విధానం కొరకు నీకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో రేపటి దినం కొరకు కూడా సిద్ధపడబోచుండగా నా తండ్రి నీ అద్భుతమైనటువంటి యేసయ్య నా తండ్రి సన్నిధానము నా బిడ్డకు తోడుగా ఉంచి నడిపించమని అడుగుతున్నాను. ప్రతి యేసయ్య హృదయంలో విత్తిన ప్రతి వాక్యంను నా తండ్రి ఇదిగో అది ఫలించి అభివృద్ధి చెంది నా తండ్రి విస్తరించలాగున నా తండ్రి నీ కొరకు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఇదిగో నా తండ్రి మా ముందు ఉంచినటువంటి భారమైనటువంటి యేసయ్య ఇదిగో పండ్లను నా తండ్రి మరి మేము ముగించలాగున నీ యొక్క ప్రియమైన బిడలంగా నా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు జిఆర్సి సంఘం అంతటి కొరకు మేము ఏర్పాటు చేసుకున్న విధానం కొరకు నీకు అనేక వందనాలు చెల్లించుకుంటూ ఇదిగో వాక్యంను నా తండ్రి మరి ఒకసారి మాకందరికి యేసయ్య నా తండ్రి నీ యొక్క కృపలో బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వేడుకొనిచు సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆపాదిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలతో ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క తోడు సావాసం సదాకాలం మన జిఆర్సి ఫ్యామిలీకి సకల పరిశుద్ధులకు విశ్వాసులకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. God bless you all. Praise the Lord.